ఆగండి, ఇప్పుడు కొట్టకండి, కొబ్బరికాయ లాగండి, చేతులు పెట్టుకోండి అన్న మధ్యలో. నన్ను చేయిందిగానే రెండవ అంశం బీటీపీఎస్. ఇక్కడ మన లింగయ్య గారు మాట్లాడు, పెద్దలు కూడా చాలా విషయాలు మాట్లాడు, అందులో పోను నేను. ఉద్యమాలు, పోరాటాలు, చట్టాలు, హక్కులకు అందులో పోను. కానీ బీటీపీఎస్ సంబంధించి మాట్లాడతాం. ఈ బీటీపీఎస్ విషయంలో కూడా 80 మందికే మన ఆదివాసీలకు ఉద్యోగాలు వచ్చినాయి. అవి కూడా సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి మరి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనేది ఉన్నమాట వాస్తవం, లింగయ్య గారు చెప్పింది. మరి దాని విషయంలో కూడా అదే కాకుండా 375 మంది పట్టా ఉండి, భూములు ఉండి, బీటీపీఎస్ నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి సందర్భంలో వారికి ఆరండాలు కానీ, నష్టపరిహారం కానీ ఏది రాకుండా ఈ రోజు వరకు కూడా మరి వారు మాకు న్యాయం చేయాలా, అన్యాయం జరిగిందనేది మన గిరిజన సంఘాలు, మన ఆదివాసీ మరి ఏదైతే ఉందో సందా లింగయ్య గారు, ఆదివాసుల ముద్దుబిడ్డ సందా లింగయ్య గారు వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మరి దాని విషయంలో కూడా నేను ఎక్కువగా మాట్లాడను, వారికి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీ ఎమ్మెల్యేగా మన ఆదివాసీ ముద్దుబిడ్డ మన మంత్రి గారు సీతక్క గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాం, జిల్లా మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లాం. మన ఆదివాసీల ముద్దుబిడ్డ సీతక్క గారికి ఇవాళ కరగూడెం మండలంలో పులుసువంత ప్రాజెక్టు గత 50 సంవత్సరాలుగా నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పులుసువంత ప్రాజెక్టు మనం నిధులు మంజూరు చేపిస్తే కరగగూడెం మండలంలో ఉన్నటువంటి 16 పంచాయతీలు, 60 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గుడాలన్నీ 2 పంటలు పండుతాయి. కరువు అనేది రాదు, పంట అనేది ఎండిపోదు, బతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. కాబట్టి సీతక్క గారు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో మన ఆదివాసీలకు బతుకుదేరు కోసం ఏదైనా చేస్తాం. కానీ మనం సాగునీరు ఇస్తే జీవితాంతం తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. మరి అదొకటి మిగిలిపోయింది. దానికి సీతక్క గారు కూడా పూర్తి స్థాయిలో పులుసువంత ప్రాజెక్టు విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి ఆ సీతారామ ప్రాజెక్టు మనకి ఇవాళ మేడారం సమ్మక్క సారక్క కొమ్మలు మేము ఎక్కడైతే గుర్తుంటారో ఆ రకంగా పులుసువంత చూసినప్పుడల్లా సీతక్క గుర్తుండే విధంగా నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి, మన
ట్రైబల్ శాఖ మినిస్టర్ గా ఉన్న లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ అన్యాయం నుంచి బయటికి తీసి న్యాయం దిశగా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మేమందరం అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. మరి పాయమన్నకు కూడా చెప్తా ఉన్నాయి, 2 రోజులలో మనం పోయి మాట్లాడి ఇక్కడ మన వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, ఎవరికి అన్యాయం మేము వేరే వాళ్ళకి అన్యాయం చేయమనట్లే, అన్యాయం జరిగినటువంటి వాళ్లకు న్యాయం చేయడం కోసం ఖచ్చితంగా మేము నిలబడతాము. కాబట్టి ఇవాళ ఉండి లేక తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఉన్న భూములు కోల్పోయి ఉపాధి లేక రోడ్ల మీద పడ్డటువంటి మరి వెనుకబడ్డ ఈ ఆదివాసీ జాతుల గురించి బయటి సమాజం కూడా సానుభూతితోటి సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమెవరికి శత్రువులు కాదు ఆదివాసులు, కానీ ఆదివాసులను ఎదగనియాల్సిన అవసరం ఉంది. ఆదివాసులను బతకనిచ్చే విధంగా వాళ్లకు సపోర్ట్ గా ఒకప్పుడు ఈ అడవి రాజ్యంలో ఎవరొచ్చినా ఆనాడు ఆదివాసీ పెద్దలు మా తాతలు ముత్తాతలు ఎవరొచ్చినా హక్కున చేర్చుకున్నటువంటి కల్మషం లేనటువంటి జాతులు ఈ ఆదివాసీ జాతులు. కాబట్టి ఇక్కడటువంటి బిడ్డలు కూడా మరి సంఘీభావంగా ఈ యొక్క వారి హక్కులకు సపోర్ట్ గా రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మన మారుమూల ప్రాంతం మరి కరగూడానికి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం, అక్కడ నీళ్లు ఆగితే కొంత చుట్టుపక్కల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి చుట్టుపక్కల కూడా బోర్లకు అటు మాకు కూడా రంగాపురం గాని అటు మిగతా ఊర్లలో కొంత వాటర్ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది గాని ఇది గాని అంతా మన వాళ్ళే 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకంగా నేను కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 150 కోట్ల రూపాయలతోటి ఈసారి జాతరలో పర్మనెంట్ స్ట్రక్చర్ సమ్మక్క సార్లమ్మ ఆదివాసీ కోయ జాతి సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రతి కట్టడం అక్కడ చుట్టూ కట్టేటువంటి గాని గద్దెలు గాని ఏదున్నా పూజారుల నమ్మకానికి విశ్వాసానికి పూజా విధానానికి భంగం కలగకుండా ఈసారి 150 కోట్ల రూపాయలతోటి జాతరను వైభవంగా నిర్మించడమే కాదు, మరొక 500-600 సంవత్సరాలు ఆ యొక్క గొప్పతనం నిలిచే విధంగా అక్కడ కట్టడాలు చూస్తే ఇది ఆదివాసీల కల్చర్ ఇట్లా ఉంటదా, దేవుళ్ళను పూజించే విధానం ఈ రకంగా ఉంటది అనేది కూడా ఒక స్మృతి వనము. తర్వాత చుట్టూ ప్రహారీ కూడా ఏదైతే సాలారం అంటున్నామో దానిలో కూడా ప్రతి దగ్గర ఆదివాసీ ప్రతిభలు ఉండే విధంగా మరి అదంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం.